ఇప్పించాం. ఏదైనప్పటికీ కూడా 26వ తారీఖు ఆఖరి తేదీ అన్నది ఈరోజు 1వ తారీఖు వరకు దీన్ని తీసుకురావడం జరిగింది. అవసరం అయితే 1 కూడా పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ఎలక్షన్ కమిషన్కి ఉంది. ఎందుకంటే ఉద్యోగస్తుల వరకు సరిపోయింది, కానీ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు క్యాబుల డ్రైవర్లు ఎవరినైతే ఎలక్షన్ కమిషన్ డ్యూటీలకు తీసుకుంటుందో మరి వాళ్ళందరూ కూడా ఓటు హక్కు ఇచ్చి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేసాం. ఆ దిశగా కూడా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. అయితే ఇక్కడ కొన్ని అంశాలు కొన్ని స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఉద్యోగస్తుల విషయంలో వైసీపీ ప్రభుత్వం చేసిన ద్రోహం ఏంటో ఉద్యోగస్తులందరికీ తెలుసు. రివర్స్ బీఆర్సీ భారతదేశంలో మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం ఇచ్చింది. జీతాలు నష్టపోయారు. 7,500 కోట్ల డిఏ ఏరియర్స్కి అతిగతి లేదు. ఇక మొన్న ఇవ్వకపోతే ఉద్యోగస్తులందరూ పూర్తిగా గవర్నమెంట్కి వ్యతిరేక అవుతారని చెప్పి సరెండర్ లీవు, జీపీ అడ్వాన్సులు ఇవన్నీ కూడా ఒక వారం కిందట ప్రభుత్వం క్రెడిట్ చేయడం జరిగింది. సిపిఎస్ ప్రభుత్వం కట్టాల్సింది నవంబర్ నుంచో అక్టోబర్ నుంచో పెండింగ్ ఉంది. ఎంప్లాయీస్ గౌరవం లేదు. ఉపాధ్యాయుని లిక్కర్ షాప్ దగ్గర బాత్రూమ్ దగ్గర ఫోటోలు తీసే పరిస్థితి ఉపాధ్యాయుని తీసుకొచ్చారు. కాబట్టి ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా ఈ ప్రభుత్వ హయాంలో పడ్డ ఇబ్బందులు ఒక్కొక్క ఉద్యోగి చెప్తుంటే బాధేస్తుంది. కాబట్టి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవకాశం వచ్చింది. ఈ పోస్టల్ బ్యాలెట్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రతి ఉద్యోగం మీద ఉంది. అయితే వైసీపీ నాయకత్వం కొన్ని చోట్ల ఉద్యోగస్తులకు ఎరేసి గిఫ్ట్లు, కొన్ని కూపన్లు లేదంటే క్యాష్ ఇచ్చి ఉద్యోగస్తులు మచ్చిక చేసుకోవాలని ప్రయత్నాలు సాగుతున్నట్టు మాకు సమాచారం ఉంది. ఉద్యోగస్తులందరూ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం, మళ్ళీ మోసపోవద్దు. ఇవాళ వాళ్ళు ఇచ్చే 1,000-2,000తో మీకు ఒరిగింది ఏం లేదు. మీరు లక్షల్లో నష్టపోయారు ఈ ప్రభుత్వం వలన. రివర్స్ పిఆర్సీ వలన కానీ, ఐఆర్ ఇవ్వకపోవడం వల్ల కానీ, డిఏఎస్ చెల్లించకపోవడం వల్ల కానీ లక్షల్లో ఇవాళ ఎంప్లాయీస్ నష్టపోయారు. ఇంకా దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఇవ్వని డిఏఎస్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు ఉద్యోగస్తులందరూ కూడా. ఇక పెన్షనర్ పరిస్థితి, వాళ్ళకున్న వెయిటేజ్ కూడా తగ్గించి ఫిక్స్ చేసిన పరిస్థితి. కాబట్టి ఈ ఉద్యోగస్తుల్లో ఏ వర్గం బాగుంది అని చెప్పుకోవడానికి, ఈ వర్గానికి మేలు జరుగుతుంది చెప్పుకోవడానికి ఎక్కడా లేదు. కాంట్రాక్ట్ వర్క్ ఎంప్లాయీస్ అందరూ రెగ్యులేట్ చేస్తున్నారు, చేయలే. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఏ రోజున ఒకటో జీతాలు లేదు. ఇవాళ తెలుగుదేశం మేనిఫెస్టో చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు అంటే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, అలాగే రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరికీ కలిపి ఒకటో జీతం ఇవ్వాలని చెప్పి మేనిఫెస్టో. ఒక మంచి పిఆర్సీ ఇవ్వాలని చెప్పి ఆలోచన. సిపిఎస్ మీద కొన్ని రాష్ట్రాలు ఏవైతే సిపిఎస్ రద్దు చేసినాయో వాళ్ళ విధి విధానాలని పునఃపరిశీలించి ఉద్యోగ సంఘాలతో మాట్లాడి ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవటం. ఈ చిన్న ఉద్యోగస్తులు ఏవైతే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, కన్సాలిడేట్ పేలో ఉంటారో వాళ్ళకి ప్రభుత్వ స్కీములు అమలు చేయటం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఒక కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అందరికీ, అది ఉద్యోగస్తుడు, పెన్షనర్స్, పేదవాడు, గొప్పవాడు లేదు, ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కడుతుంది. ప్రజల వరకు కట్టాల్సిన పని లేదు. ఆ కార్డు ఇస్తే ఆ నోటిఫైడ్ హాస్పిటల్స్లో మీరు రూపాయి చెల్లించకుండా మీకు వైద్యం జరిగే పరిస్థితి. అంటే ఈ ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ హెల్త్ కార్డు కంటే కూడా మెరుగైన సిస్టమ్ అది. కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా ఇవాళ ఆరోగ్యశ్రీలో రీఎంబర్స్మెంట్ రాక ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యశ్రీలో కొన్ని చేయక, హాస్పిటల్స్ ఏమో మాకు డబ్బులు రాలేదు కాబట్టి మేము చేయమని చెప్పి హాస్పిటల్ చెప్తున్నాయి. వీళ్ళు ఒక 4 లక్షలు 3 లక్షలు ఖర్చు పెడితే ₹1,00,000 కూడా రీఎంబర్స్మెంట్ రాని పరిస్థితి, అది కూడా 1 ఇయర్కి.